పవనా చంద్రబాబా? తాటి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడకు గడ్డి కోసం అన్నాడట వెనకటికి పెద్ద మనిషి. ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న పాలిటిక్స్ చూస్తుంటే సేమ్ టు సేమ్ ఇదే సామెత గుర్తొస్తుంది. పైకి చూస్తే దొరబాబు కోవట్ అని వర్మకు చీకటి బాగోతాలు ఉన్నాయని దొరబాబు ఫైట్ చేసుకుంటున్నారు. కానీ ఈ సీరియస్ ఫైట్ వెనుక ఉన్న అసలు సినిమా వేరే ఉందట. ఈ పొలిటికల్ క్యామియో రోల్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఎజెండా ఏంటి? కూటమిలో కుంపటి రగులుతుందా? పిఠాపురంలో టీడీపీ జనసేన నేతలు కత్తులు దూసుకుంటున్నారా? మొదట ఎస్విఎస్ఎన్ వర్మ గారి స్టోరీ చూద్దాం. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన సిట్టింగ్ సీట్ను త్యాగం చేసిన లీడర్ వర్మ. అప్పట్లో త్యాగధనుడిగా ఓ రేంజ్లో ఎలివేషన్ అయితే ఇచ్చింది, కానీ ఆ తర్వాత పొలిటికల్ మైలేజ్ మాత్రం జీరో అయిపోయింది. ఎమ్మెల్సీ అన్నారు, నామినేటెడ్ పోస్ట్ అన్నారు, కానీ అదంతా గాలివార్త అయింది. సరిగ్గా ఇక్కడే వర్మ తనలోని ఫ్రస్ట్రేషన్ను బయటపెట్టారు. డైరెక్ట్గా అధిష్టానాన్ని అడగలేరు కాబట్టి అత్త మీద కోపం బుత్త మీద చూపించినట్లు అధికారుల మీద పడ్డారు. అభివృద్ధి కమిటీ సమావేశాల్లో ఫ్లెక్సీల మీద చంద్రబాబు ఫోటో ఏది అంటూ ఫైర్ అయ్యారు. పైకి సీఎం ఫోటో కోసం ఆరాటంలా కనిపిస్తున్న లోపల మాత్రం నాకు పదవి ఏది అన్న ఆవేదన ఎక్కువగా ఉందన్నది లోకల్ టాక్. కక్కలేక మింగలేక అన్నట్లుగా ఈ నిరసన ద్వారా చంద్రబాబు దృష్టిని ఆకర్షించే పక్కడ్బందీ స్కెచ్ ఇది అని పొలిటికల్ పండితులు చెబుతున్నారు. వర్మ బాధ ఇలా ఉంటే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు. 2004లో కాంగ్రెస్, 2019లో వైసీపీ తరఫున గెలిచిన 2 టైమ్స్ ఎమ్మెల్యే ఆయన. 2024 ఆగస్టులో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇంతటి సీనియర్ లీడర్ అయినా ఆయనకు కూడా సరైన గుర్తింపు దక్కలేదట. వర్మ ఏమో సైలెంట్గా ఉంటూనే మైలేజ్ కొట్టేస్తుంటే దొరబాబు చూస్తూ ఊరుకుంటారా? పాలిటిక్స్లో అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా. అందుకే వర్మ ఎలివేషన్కు బ్రేకులు వేస్తూ పిఠాపురంలో నేను ఉన్నానంటూ రచ్చకు తెరలేపారు. దొరబాబు వైసీపీ కోవట్ అని వర్మ ఫైర్ అయితే వర్మ చీకటి బాగోతాలు నాకు తెలుసు అంటూ దొరబాబు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. రాజకీయాల్లో నాయకులు ఏది డైరెక్ట్గా చెప్పరు. పైకి ఇద్దరు బద్ధ శత్రువుల్లా తిట్టుకుంటున్నా వాళ్ళు అసలు ఇంటెన్షన్ మాత్రం వేరే ఉంది. ఈ ఇద్దరు విమర్శలు ప్రతి విమర్శలు వెనుక మాస్టర్ స్కెచ్ ఉంది. తన ఫోటో రచ్చ ద్వారా చంద్రబాబు మధ్యలో చోటు బదలం చేసుకోవాలని వర్మ చూస్తుంటే వర్మను టార్గెట్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడి ఆయన మెప్పు పొందాలని దొరబాబు ఆరాటపడుతున్నారట. ఇద్దరు టార్గెట్ ఒకటే, ఏదో ఒక నామినేటెడ్ బర్త్ కొట్టడం. ఇద్దరు నేతలు తమ అసంతృప్తిని కవర్ చేసుకుంటూ క్రియేట్ చేసిన ఈ పొలిటికల్ డ్రామా కంటెంట్ పరంగా పబ్లిక్కి మాత్రం మంచి కిక్ ఇస్తుంది. మరి ఈ ఇద్దరు మాస్టర్ మైండ్ గేమ్ వర్కౌట్ అవుతుందా? వర్మ త్యాగానికి చంద్రబాబు పీట వేస్తారా, లేక దొరబాబు అటాకింగ్కు పవన్ ఫిదా అవుతారా? దీనిపై మీ అనాలిసిస్ ఏంటో కామెంట్ చేయండి.